Audio Jungle. హాయ్ హలో నమస్తే, నేను మీ మీరా. నేను బిగ్ బాస్ ఎపిసోడ్ చాలా వారుగా సాగింది. అసలు ఎలా స్టార్ట్ అయిందంటే, నిన్న సాయంత్రం 6:30 గంటల ఆ టయానికి బిగ్ బాస్ ముగ్గురికి కాల్ ఛాన్స్ ఆఫర్ ఇచ్చాడు. అది అందరికీ తెలిసిందే. అయితే ఆ ఆఫర్ని అందరు రిజెక్ట్ చేశారు. దీప్తి సునైనా, గణేష్, నందిని, వీళ్ళు ముగ్గురు మాకు ఫోన్ కాల్స్ ఏమవుతుంది, నాకు ఈ టాస్క్లే కావాలనేసి ఒప్పందం జరగడం వల్ల బిగ్ బాస్ కూడా ఛాన్స్ టు టాక్ కాల్ని అంతటితో అయిపోవడం జరిగింది. అయితే అది అయిపోగానే పూజా రామచంద్రన్ బిగ్ బాస్ ఇంట్లో పాన్ డబ్బా అనే టాస్క్ పెట్టారు. పూజా రామచంద్రన్ ఆ పాన్ డబ్బాకి యజమానురాలుగా ఇంటి సభ్యులంతా కలిసి పూజా రామచంద్రని ఎవరైతే ఇంప్రెస్ చేయగలుగుతారో అనేసి బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్ చాలా చక్కగా అందంగా జరిగిపోయింది. మంచి మంచి పాటలతో బాగా ఎంజాయ్ చేసుకున్నారు అందరూ. అయితే ఈ పూజా రామచంద్రని ఇంప్రెస్ చేసిన వాళ్ళు నలుగురు: గీతా మాధురి, దీప్తి, సామ్రాట్, అమిత్. ఈ నలుగురిని ఎంపిక చేయడం వల్ల ఈ నలుగురికి బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఈ కెప్టెన్సీ టాస్క్లో భాగంగా ఒంటికి పెయింట్ వేసుకొని స్టూల్ మీద నుంచొని ఒక స్టాచ్యూలా నిలబడాలి. ఈ స్టాచ్యూగా నిలబడే టైంలో ఇంటి సభ్యులు ఒక్కొక్కరికి ఒకరు సపోర్ట్గా ఉన్నోళ్ళు, వాళ్ళు ఆ ఇంటి సభ్యులు ఆ కెప్టెన్సీగా నిలబడ్డ వాళ్ళని ఏదైనా చేయొచ్చు, గెలకొచ్చు, పెయింట్ వేయచ్చు, ఇవన్నీ చేయొచ్చు అనమాట. ఇది టాస్క్. ఈ టాస్క్లో భాగంగా ఈ నలుగురు పార్టిసిపేట్ చాలా బాగా చేశారు నలుగురు. అయితే మధ్యలో కౌశల్ వెళ్ళి వాళ్ళందరి మీద నూనె పోయడం, ఆ నూనె కళలో పోయి మండటం, ఈ తనీష్ కౌశల్ మీద సీరియస్ అవ్వడం, నందిని సీరియస్ అవ్వడం, ఇలా జరుపుకుంటూ వచ్చింది. అది అయిపోగానే ఎంతసేపటికి ఈ టాస్క్ అయ్యేలాగా లేదనేసి బాబు గోగినేని గారు బకెట్ నీళ్ళు తీసుకెళ్ళి దీప్తి మీద పోయడం జరుగుతుంది. అయితే దీప్తి వెంటనే ఆ స్టూల్ దిగిపోతుంది. స్టూల్ దిగిపోయిన వెంటనే ఇది టాస్క్ అయిపోయి తను ఓడిపోవడం వల్ల ఇక వెంటనే కౌశల్ కూడా ఈ బాబు గోవింద్ గారు అలా చేశారనేసి అమిత్ని, సామ్రాట్ని కిందకి నొట్టివేయడం జరుగుతుంది. అక్కడ కొంచెం డిస్కషన్ జరుగుతుంది. అసలు చేతులతో పుష్ చేయకూడదు అంటే, నేను బాబు గోవింద్ గారు చేశారు అందుకే నేను చేశాను అనేసి కొంచెం వారు జరుగుతుంది. అది అయిపోగానే ఇంకా ముగ్గురు దిగిపోయిన తర్వాత విన్నర్గా గీతా మాధురి అవుతుంది. బిగ్ బాస్ వెంటనే అనౌన్స్ చేయడం జరుగుతుంది. అపీ ఫీజు తాళం తీసుకోవడం, అపీ ఫీజు తాగడం అంతా అయిపోతుంది. ఈ సమయంలో గీతా మాధురి బాబు గోగినేని గారిని ఒక విషయం అడగడం జరిగింది. ఏంటండి, మీకు దీప్తి గారు కెప్టెన్సీగా చేయడం మీకు ఇష్టం లేదా అని అడగడం జరగడం వల్ల, నాకు ఇష్టం కాదు, అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఈ గేమ్ ఎంతసేపటికి అవ్వదు, సో నాకు వెనకాల ఉంది ఛాన్స్, ఈమె ఒక్కతే కాబట్టి ఈ మీద నీళ్ళు పోయడం జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఆ మాటలు కొన్ని విధాలుగా వాళ్ళిద్దరి మధ్య ఒక గొడవకి బాగా దారి తీసింది. సో అలా విధంగా మా ఇద్దరి మధ్య బాగా రాజు జరిగింది. మధ్యలో కౌశల్ ఎంటర్ అయితే, నీకు సంబంధం లేదు, నువ్వు మధ్యలో రావద్దని బాబు గోవింద్ గారు అనడం జరిగింది. అలాగే సామ్రాట్ తను తీసుకోవడం, కౌశల్ అనవసరంగా వస్తున్నావు, నువ్వు రామాకు అని అనడం జరిగింది. సో అంతటితో నిన్న ఎపిసోడ్ అది అయిపోయింది. మరి ఇవాళ ఏం జరుగుతుందో ఆ మాటలు ఇంకా ఎంతవరకు వెళ్ళాయో తెలియాల్సి ఉంది. మరి ఈరోజు రాత్రిగానే ఆ ఎపిసోడ్లో ఏం జరిగిందా ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.